కచ్ వర్క్ నేను ఇప్పటికీ చాలా క్లాసెస్ కండక్ట్ చేశాను కదా, అయినా కూడా ఇంకా డౌట్స్ వస్తున్నాయి. అంటే క్లారిటీగా ఎందులో నుంచి ఎందులోకి వెళ్తుందో చూపించలేదండి అని అడుగుతున్నారు. అసలు మీరు అలా ఆలోచించకండి. ఎందుకంటే ఎందులో నుంచి ఎందులోకి వెళ్తుందో చూపించలేదు, చెప్పట్లేదు అన్నది కాదండి. ఇక్కడ ఎందులో నుంచి ఎందులోకి ఎందుకు వెళ్తుంది అన్నది మీరు తెలుసుకోవాలి. ఎందుకు వెళ్తుంది అన్నది ఎన్నిసార్లు నేను ప్రతి క్లాసులో కూడా ఆ కచ్ వర్క్ నేర్పించినప్పుడు క్లియర్గా చెప్తున్నా. ఇందులో నుంచి ఇందులోకి ఎందుకు పెడుతున్నాను, ఆ తర్వాత ఇంకొక దాంట్లోకి ఎందుకు పెడుతున్నాను అన్నది తెలుసుకోకపోతే మీరు డిజైన్ పెద్ద పెద్ద డిజైన్స్ వేసుకోలేరు. ఎందుకంటే ప్రతిదీ నేను ఎందులో నుంచి ఎందులోకి పెడుతున్నానో మీకు చూపిస్తూ పోతూ ఉంటే ఇంకా ప్రతిదీ అలా చూస్తూ మీరు కుట్టుకుంటూ ఉంటే ఎప్పటికి కుడతారు, ఎప్పటికి నేర్చుకుంటారు కదా. అసలు ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి నేను ఎందుకు పెడుతున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడికే ఎందుకు వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇటు వెళ్ళకూడదా, లేకపోతే ఇటు నుంచి ఇటు వెళ్ళకూడదా కదా, అసలు ఇక్కడి నుంచి ఇక్కడికే ఎందుకు పెడుతున్నాను, ఎందుకు అన్న దాని గురించి మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. అదే కాన్సెప్ట్ అండి. ఆ కాన్సెప్ట్ ఒక్క చిన్న లాజిక్ మీరు తెలుసుకున్నారంటే కచ్ వర్క్ చాలా చాలా హ్యాపీగా కుట్టగలుగుతారు. సో ఇంకా ఇప్పుడు నేను ఫైనల్గా ఇంకొకసారి మీకు కచ్ వర్క్ నేర్పించాలనుకుంటున్నాను. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో అడిగారు, బిగినర్స్ ఇలా చూపిస్తే నేర్చుకోగలరా అని. ఇంకా క్లియర్గా చెప్పాలి అనేసి నాకేం అభ్యంతరం లేదు, ఎంత క్లియర్గా అయినా చెప్తానండి. అందరూ చూడాలి, నేర్చుకోవాలన్నదే నా కాన్సెప్ట్. సో ఈరోజు డిజైన్ కూడా గీయడం చెప్తాను. ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంతవరకు నేను చెప్పగలను అంత క్లియర్గా చెప్తాను. అయితే కచ్ వర్క్లోని ఒకటి సిస్టము చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, ఇంకొకటి చాలా ఈజీగా ఉంటుంది. మీకు కష్టమైంది అలాగే ఈజీగా ఉండేది రెండు కూడా చెప్తాను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఏదైనా కచ్ వర్కేనండి ఈ రెండును, కాకపోతే కుట్టే పద్ధతులు మారుతాయి అన్నమాట. అందులోని ఈరోజు నేను చెప్పే ఈ రెండు స్టిచ్చెస్ కూడాను మీకు వచ్చేయాలి, అంత క్లియర్గా చెప్తున్నాను. ఎంత టైం తీసుకుంటుందో నాకైతే అస్సలు ఐడియా లేదు. ఎందుకంటే మీకు నేర్పిస్తూ ఒక్కొక్కటి వాయిస్ ఓవర్ ఇస్తూ నేను చెప్తాను. ఎందుకంటే నేను ముందు అంతా కుట్టి వీడియో తీస్తూ ఆ తర్వాత నేను ఒక్కొక్కటి ఎలా కుట్టాలి అన్నది చెప్పాను. అది మీకు కొందరికి అర్థం అవ్వలేదు, అందువల్ల నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఒక్కొక్కటి నేను చూపిస్తాను. మరి వీడియో లెంత్ వచ్చినా కూడా మరి ఇంకా కచ్ వర్క్ ఈ వీడియో చూస్తే ఇంకా కచ్ వర్క్ రాలేని వాళ్ళు ఉండకూడదు. నా కాన్సెప్ట్ అది. ఎందుకంటే నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను అంటే ప్రతి కుట్టు అందరికీ అర్థమైపోవాలి, వచ్చేయాలి. ప్రతి కుట్టు ఒకసారి చూస్తే వచ్చేస్తుంది. కానీ ఈ కచ్ వర్క్ అన్నది ఒకసారి చూసేసినంత మాత్రం రాదనమాట. దాని యొక్క మెయిన్ ఆ టిప్ ఉంటుంది చూసారు, ఆ టిప్ దాన్ని ఏమంటారు, దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ కానీ తెలిసిందంటే ఇంకా మీరు కచ్ వర్క్ 100% ఇంకా ఎంత పెద్ద డిజైన్లైనా కుట్టుకుంటూ వెళ్ళిపోతారు. టక్ 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 కుట్టుకొని వెళ్ళిపోతారు. నేను ఆ గ్యారంటీ ఇస్తాను. ఇక్కడ మీకు చూడండి, కచ్ వర్క్కి సైజు 1 సెంటీమీటర్ అయితే కరెక్ట్గా నప్పుతుందండి. సో ఇక్కడి నుంచి 1 సెంటీమీటర్, ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇలా పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఓకే. నెక్స్ట్ ఇక్కడికి ఒక 1 సెంటీమీటర్, ఇక్కడికి ఒక 1 సెంటీమీటర్, ఇక్కడికి ఒక 1 సెంటీమీటర్, ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఒక 1 సెంటీమీటర్, ఇక్కడ ఒక 1 సెంటీమీటర్, ఇక్కడ ఒక 1 సెంటీమీటర్. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక 1 సెంటీమీటర్, ఇక్కడ ఒక 1 సెంటీమీటర్, ఇక్కడ ఒక 1 సెంటీమీటర్, ఓకే. అయిపోయింది కదా. మధ్యలో ఒక బాక్స్ గీసుకోండి. కరెక్ట్గా 1 సెంటీమీటర్ అనుకోండి.
కరెక్ట్ సెట్ అవుతుంది. ఆ తర్వాత ఈ కార్నర్ ఒక బాక్స్ గీసుకోండి. ఆ తర్వాత ఈ కార్నర్ ఒక బాక్స్ గీసుకోండి. అలాగే ఈ కార్నర్ ఒక బాక్స్ గీసుకోండి. అలాగే ఈ కార్నర్ ఒక బాక్స్ తీసుకోండి. ఈ కుట్టు అందంగా కనిపిస్తుందండి. మ్యాక్సిమం 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువైతే అస్సలు ఎప్పుడు తీసుకోకండి. 1 సెంటీమీటర్ కన్నా చిన్నవి కూడా తీసుకోవచ్చు. మీకు ఇంకా క్లారిటీగా కనిపించాలి కాబట్టి మ్యాక్సిమం సైజే నేను తీసాను. ఓకేనా? ఇది ఒక మోడల్లో నేను చూపిస్తాను. దీనికి మనం ఏం చేస్తామంటే కార్నర్లు, దీనికి కార్నర్ లాస్ట్ ఇదిగోండి ఈ విధంగా చొక్క పెట్టుకోండి. ఈ కార్నర్ ఈ విధంగా చొక్క పెట్టుకోండి. ఈ కార్నర్ ఈ విధంగా చొక్క పెట్టుకోండి. ఈ కార్నర్ ఈ విధంగా చొక్క, అంటే చిన్న డిస్టెన్స్ ఇచ్చి చొక్క పెట్టుకోండి. కరెక్ట్గా చెప్పాలంటే 2 mm మిల్లీ సెంటీమీటర్ అంటారు కదా, సెంటీమీటర్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 1/2 సెంటీమీటర్ డిస్టెన్స్ పెట్టుకోండి. ఎస్, 1/2 సెంటీమీటర్ డిస్టెన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇది కొంచెం ఈజీ పద్ధతి. ఇది అలా కాదు, ఇది కొంచెం కష్టమని నేను అంటున్నాను, కానీ నిజంగా నేర్చుకుంటే ఇది ఇంకా ఈజీ, ఇంకా లుక్ బాగుంటుంది. కష్టమైనది ఇంకా అందాన్ని తెస్తుంది కానీ తక్కువ చెయ్యదు. ఓకేనా? దీనికోసం కూడా ఇలాగే ఒక్కొక్క సెంటీమీటర్కి డిస్టెన్స్లో చుక్కలు పెట్టుకున్నా. అలాగే ఇక్కడ కూడా అంతే, ఒక్కొక్క సెంటీమీటర్లో చుక్కలు పెట్టుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క సెంటీమీటర్లో చుక్కలు పెట్టుకుంటున్నా. మళ్ళీ ఓకే, నెక్స్ట్ ఇంకొక లైన్. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క సెంటీమీటర్లో చుక్కలు పెట్టుకున్నాను కదా, ఇందాకలాగే బాక్స్. మధ్యలో బాక్స్ వేసాక 4 కార్నర్స్ బాక్సులు వేసేయండి. అయితే ఈ డిజైన్కి ఈ కార్నర్స్ ఎలా గీయాలంటే ఈ గీత ఉంది కదా, ఈ గీతని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయాలి 1/2 సెంటీమీటర్కి. ఓకే, అలాగే ఈ గీతని ఒక 1/2 సెంటీమీటర్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలి. అలాగే ఈ గీతని 1/2 సెంటీమీటర్ వరకు, ఈ గీతని 1/2 సెంటీమీటర్ వరకు, అలాగే ఈ గీతని 1/2 సెంటీమీటర్ వరకు, ఈ గీతని 1/2 సెంటీమీటర్ వరకు, ఈ గీతని 1/2 సెంటీమీటర్ వరకు, ఈ గీతని 1/2 సెంటీమీటర్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలి. ఇది 2 డిజైన్స్ గీసుకున్నాను కదా. ఇప్పుడు మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఖర్చు వర్క్కి డిజైన్ ఎలా గీసుకోవాలి అన్నది నెక్స్ట్ స్టెప్ నేర్పిస్తాను. అంతే, నేను ఒకటే చూపించా కదా, ఇది కూడా అంతే. ఇలాగా కొంచెం 1/2 సెంటీమీటరు ఈ కార్నర్స్, ప్రతి కార్నర్ కూడా ఇలాగా గీసుకోండి. ఓకే, ఒక్కసారి డిజైన్ని మరొక్కసారి గమనిద్దామండి. ఇది ముగ్గు వేసినట్టుగా ఆలోచించుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ స్టార్ట్ చేసామనుకోండి, ముగ్గు ఇలా వచ్చింది, 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 ఇలా వచ్చింది. ఓకే, ఇలాగ ఇక్కడతో మనం ఎండ్ చేస్తున్నాం. ఇలాగే మనం ఆలోచించుకోవాలి. అలాగే ఇది కూడా అంతే, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది, 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 ఇలా వచ్చింది. ఇలా ముగ్గులాగే మనం ఆలోచించుకోవాలన్నమాట. ఓకే అండి, ఇప్పటికి డిజైన్ గీసాను కదా, చూసారా? కార్నర్స్, ఈ కార్నర్ చుక్క, ఈ కార్నర్ చుక్క, ఈ కార్నర్ చుక్క, ఈ కార్నర్ చుక్క, ఈ కార్నర్స్లోని, అంటే ఈ ఎడ్జ్కి ఎదురుగా అనమాట. ఈ ఎడ్జ్కి ఎదురుగా ఎలాగే గీతలు ఉన్నాయి కదా, ఈ వీటితో సంబంధం లేదు, లోపల ఉన్న వాటితో. ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 కార్నర్లు, ఇక్కడ 3 కార్నర్లు,
వీటికి చుక్కలు ఎదురుగా పెట్టుకోవాలి. అలాగే ఈ కార్నర్లు ఉన్నాయి కదా, వాటి ఎదురుగాను ఈ గీతని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తాం. ఈ గీతని ఇలాగా ఎక్స్టెన్షన్ చేస్తాం అన్నమాట. కొంచెం ఒక 0.5 సెంటీమీటర్ వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసాం. ఓకేనా? ఈరోజు ఇంకా కచ్ వర్క్ రాదు అనే వాళ్ళు ఉండకూడదండి ఈ కోర్సు నేర్చుకునే వాళ్ళకి. అందుకని చెప్పేసి నేను చాలా క్లియర్గా నేర్పించే ప్రయత్నమే చేస్తున్నాను. ఇంతవరకు ఒకటి డిజైన్ గీసుకోవడం అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ఇంకా డౌట్ ఉండకూడదనే నేను ఇంత క్లియర్గా చెప్పాను. అయినా కూడా మీకు ఇంకా అర్థం కాకపోతే నేను ఇంకా క్లియర్గా చెప్తాను. చూసారు కదా, ఇది 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ పెట్టుకున్నా. ఒక ముగ్గు వేస్తాం చూసారా, ముగ్గులాగా గీసుకున్నాము. ఓకే, ఈ కార్నర్స్లోని చుక్కలు పెట్టుకున్నాం, ఈ కార్నర్స్లోని గీతలు పెట్టుకున్నాం. ఇంతవరకు మీరు నేర్చుకున్నట్టే కదా. ఇప్పుడు కుట్టడం ఎలాగో నేర్పిస్తాను చూడండి. ఇప్పుడు కుట్టడం ఎలాగా అంటే, ముందు ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, ఇది కొంచెం అంటే కష్టం అనిపిస్తుంది. ఇది నేర్చుకున్నాక ఇది నేర్చుకుందరు. కానీ ఇది ఎలాగంటే, స్టార్టింగ్ మనం చెప్పాను కదా, ఇలాగా ముగ్గులాగే ఊహించుకోండి. ఈ ముగ్గులాగే మనం తిప్పాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికో, ఇక్కడి నుంచి ఎక్కడికో మనం గీసామనుకోండి, ముగ్గు అందం పోదా. అలాగే ఈ గీత ఇలాగ తిప్పకుండా మీరు తిప్పుకొని ఎట్టుకో వెళ్ళిపోయారంటే దీని అందం కూడా పోతుంది కదా. సో మీరు ఇలాగే ఆలోచించండి. కచ్ వర్క్ విషయంలో గీత ప్రకారం కుట్టుకు వెళ్ళాలి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందేంటి, ఈ గీత ప్రకారం కుట్టుకు వెళ్ళాలి. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకొకటి గీత ప్రకారం కుట్టుకు వెళ్ళాలి అన్నాను. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ గీత నుంచి ఇప్పుడు సూది ఇక్కడ తీసామనుకోండి, నెక్స్ట్ సూదిని ఎక్కడ దించాలి, ఇక్కడ కానీ దించకూడదు. ఈ మధ్యలో ఎక్కడా దించకూడదు, మళ్ళీ చివరే దించాలి. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాలి. అలాగే మళ్ళీ సూదిని దించాలంటే ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి దించాలి. నెక్స్ట్ ఇటే కదా తిరిగింది, దీనికి దూరంగా ఇంకేం లేదు కదా, ఇక్కడ దించాలి. ఇక్కడి నుంచి ఇక్కడ దించాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ రెండు మధ్యలో దించకూడదు, ఈ చివరే దించాలి. నెక్స్ట్ ఇక్కడ 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 ఇలాగే ఇక్కడ అది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు నెంబరింగ్ కూడా ఇవ్వచ్చు. నెంబరింగ్ ఏంటి, ఇది 1. ఓకే, నెక్స్ట్ తీయాల్సింది అక్కడ 2 ఇక్కడ, నెక్స్ట్ తీయాల్సింది అక్కడ 3 ఇక్కడ. ఓకే, 1 2 3. నెక్స్ట్ తీయాల్సింది అక్కడ 4 ఇక్కడ, నెక్స్ట్ తీయాల్సింది అక్కడ 5 ఇక్కడ, నెక్స్ట్ తీయాల్సింది అక్కడ ఇక్కడ 6, నెక్స్ట్ ఇక్కడ 7. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి, అంటే మధ్యలో దించకూడదని చెప్పాను కదా సూదిని. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాలి, 8 ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 9, ఇక్కడి నుంచి ఇక్కడికి 10. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి 11. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి 12. అర్థమైంది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి తెస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడికి, ఫైనల్గా ఇక్కడికి. ఓకేనా? ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసాం, ఇంతవరకు తీసుకొస్తాం సూదిని. ఈ మధ్యలో ఎక్కడ సూదులు దించకూడదు. కచ్ వర్క్కి మధ్యలో ఎక్కడ సూదులు దించకూడదు, ఈ కార్నర్స్ దగ్గరే దించాలి. సెకండ్ పాయింట్. ఓకేనా? ఇక్కడ మనం 1 దగ్గర దారము పైకి తీద్దాం. ఓకే, తీసిన తర్వాత ఈ కచ్ వర్క్కి ఎప్పుడు మనం ఎడం వైపు పెట్టుకుందాం. ఎడం వైపు దారం పెట్టుకోవాలి, కుడివైపు పెట్టకూడదు. అర్థమైందా? ఎడం వైపు దారం పెట్టి ఈ చుక్క దగ్గర నుంచి ఈ చుక్క వరకు, ఈ కార్నర్ వరకు ఇలాగా సూదిని తీసి ఇలాగా పైకి లాగేద్దాం. ఓకే, 1. నెక్స్ట్ ఎడం వైపు దారం పెట్టి నెక్స్ట్ ఇలాగ పెట్టి ఈ చుక్క నుంచి ఈ కార్నర్ దగ్గరికి సూదిని తీద్దాం. ఓకే,
2. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇది ఎడమవైపు దారం పెడదాం. ఈ చుక్క ఇక్కడ నుంచి ఈ చుక్క కార్నర్ వరకు సూదిని పెడదాం. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి పెడతాం. కానీ ఈ మధ్యలో దారం ఉంది కదా, దారం లేకపోతే ఓకే, దారం ఉంది కదా, ఈ దారంలో నుంచి మనము తీసుకొని వెళ్దాం. ఎందుకు తీసుకెళ్తున్నామన్నది చెప్తాను. ఈ తీసుకెళ్ళేసరికి దారం పైకి వచ్చింది కదా, ఇక్కడ ఏమైంది, ఈ దారము కిందనుంది కదా, ఈ దారం కిందన ఇది ఉంది, ఇక్కడ కిందనుంది కాబట్టి ఇక్కడ పైకి రావాలి. కాబట్టి ఈ దారం కింద నుంచి దీన్ని తీసుకొచ్చేసరికి ఇది ఆటోమేటిక్గా పైకి వచ్చింది. ఓకేనా, ఇంతవరకు ఒకటి అయ్యింది కదా. ఒక కార్నర్ మనం కుట్టేసాం. ఓకే, సెకండ్ కార్నర్కి వద్దాం. సెకండ్ స్టెప్ ఎక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ చివరి వరకు వచ్చేసేయాలి. ఓకేనా, నెక్స్ట్ దారం ఎడం వైపు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ చుక్క నుంచి ఈ కార్నర్ వరకు కుట్టాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇటు వచ్చేద్దాం 6వ నెంబర్. నెక్స్ట్ దారం ఎడం వైపు పెట్టుకున్నాము, ఈ చుక్క నుంచి ఈ కార్నర్ దగ్గరికి కుడుతున్నాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దారం ఎడం వైపు పెట్టుకున్నాము, 7వ నెంబర్ దగ్గరికి వచ్చాము. ఈ చుక్క నుంచి కార్నర్ వరకు ఇలాగా సూదిని తీసి కుడుతున్నాము. ఓకే, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, 8వ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ 8వ నెంబర్కి వెళ్ళే లోపల మనకి దారం ఒకటి వచ్చింది కదా అడ్డుగా, ఇక్కడ ఏం లేదు కాబట్టి వదిలేసేయండి. ఇక్కడ దారం ఉంది, దారం పైనుంచి వెళ్ళాలా కింద నుంచి వెళ్ళాలా అన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఈ దారము కిందనుంది, ఈ దారం కిందన ఈ దారం ఉంది అంటే దీని తర్వాత మనం దీన్ని ఏం చేయాలి, దీన్ని పైకి రావాలి. ఇది పైకి రావాలి, ఇక్కడ కిందనుంది కాబట్టి ఈ దారం కిందనుంది కాబట్టి ఇది పైకి రావాలి. పైకి రావాలంటే మనము కింద నుంచి తీసేసరికి అది ఆటోమేటిక్గా పైకి వస్తుంది. ఇక్కడ చూడండి, గమనించండి ఒక్కసారి, ఇది పైకి వచ్చింది, ఇది కిందకు, ఇక్కడ కిందనుంది. అర్థమైందా? అంతేనండి, అయిపోయింది. ఇంకొక కార్నరు అయిపోయింది. సరేనా, నెక్స్ట్ ఇక్కడ ఇది ఏంటి, దారం ఎప్పుడు ఎడం వైపు పెట్టుకోవాలని చెప్పాను కదా, ఎడం వైపు పెట్టుకుంటాము. నెక్స్ట్ ఈ చుక్క నుంచి ఈ కార్నర్ వరకు మనము సూదిని తీసుకొని వెళ్తాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎడం వైపు పెట్టుకొని ఈ చుక్క నుంచి ఈ చుక్క వరకు వెళ్తాము. ఓకే, నెక్స్ట్ 10వ నెంబర్ దగ్గరికి వచ్చాము. ఇది కూడా దారం ఎడం వైపు పెట్టుకొని ఈ చుక్క నుంచి ఈ కార్నర్ ప్లేస్ వరకు కూడా సూదిని తీసి ఒక కుట్టు కొడతాము. ఇప్పుడు మనం 11 దగ్గరికి రావాలి. 11 దగ్గరికి రావాలి అనేసరికి మధ్యలో ఎన్ని ఉన్నాయి, దారాలు 2 ఉన్నాయి. 2 దారాలు కింద నుంచి వెళ్ళాలా మీద నుంచి వెళ్ళాలా కదా. ఇప్పుడు ప్రతిసారి నేను చూపిస్తే కింద నుంచి వెళ్ళానా పైనుంచి వెళ్ళానా అని మీ సొంతంగా ఆలోచించుకోకుండా కుట్టారనుకోండి, ఎన్నని అలా నా వీడియో చూస్తూ కుట్టుకుంటారు. మీరు సొంతంగా కుట్టుకోవాలి కదా, అందుకని చెప్తున్నా. ఇక్కడ ఈ దారం కింద నుంచి వెళ్ళాలా మీద నుంచి వెళ్ళాలా మీరు గమనించండి ఒక్క సెకండ్. కింద నుంచి వెళ్ళాలా మీద నుంచి వెళ్ళాలా అంటే మీరు ఏం ఆలోచించాలి, ఈ పక్కన ఇది కిందనుందా పైనుందా, ఈ దారము ఈ పక్క దారంకి కిందనుందా పైనుందా, ఈ పక్క దారంకి కిందనుంది అంటే ఇది పైకి రావాలి. పైకి రావాలి అంటే ఇక్కడ పైకి రావాలి కదా, ఇక్కడ కిందనుంది కాబట్టి పైకి రావాలంటే ఏం చేయాలి, దీని కింద నుంచి దారం తీసుకొని వెళ్తాము. చూడండి, దీని కింద నుంచి దారం ఎప్పుడైతే తీసుకొచ్చామో ఆటోమేటిక్గా పైకి వచ్చేసింది కదా కదా. ఇంకా ఇది ఎప్పుడైతే పైకి వచ్చేసిందో చూడండి, పైకి వచ్చేసిందో ఇది కింద నుంచి ఎలాగైతే వచ్చిందో ఇక్కడ ఏం చేయాలి, ఇది దారము ఆటోమేటిక్గా కిందకి వెళ్ళాలి. అలాగే చూడండి, ఇక్కడ పైన ఉంది కాబట్టి ఇక్కడ కిందకి వెళ్ళాలి, ఇక్కడ పైన ఉంది కాబట్టి ఇది కింద ఉంది కాబట్టి ఇక్కడ పైకి రావాలి. చూడండి, ఈ దారము ఇక్కడ కింద ఉంది కాబట్టి ఇక్కడ పైకి రావాలి. ఓకే, ఇప్పుడు ఈ 11 దానికి మనం పైకి ఇది పైకి రావాలి కాబట్టి మనం ఇంకా దీని కింద నుంచి తేవక్కర్లేదు, పైనుంచి తీసుకొచ్చేసరికి పైనే ఉంటుంది. నెక్స్ట్ ఈ దారము కిందకి వెళ్ళిపోతుంది. ఈ దారం ఇక్కడ పైకి ఉంది కాబట్టి ఇక్కడ కిందకి రావాలి. ఆ కాన్సెప్టే మెయిన్ ముఖ్యం అనమాట. మళ్ళీ దారం ఎడం వైపు పెట్టుకొని 11వ నెంబర్ దగ్గర ఈ చుక్క నుంచి ఆ చుక్క వరకు
తీసుకొని వెళ్తున్నాను. ఓకే, వెళ్ళిన తర్వాత మళ్ళీ 12వ నెంబర్ ఈ చుక్క నుంచి కార్నర్ వరకు కూడా తీసుకొని వెళ్తున్నాను. ఓకే, తర్వాత 1వ నెంబర్ దగ్గరికి వచ్చేస్తే ఫినిష్ అయిపోయినట్టు. అంటే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే. ఇక్కడ కూడా అంతే, దారం ఎడం వైపు పెట్టుకొని 1వ నెంబర్ దగ్గర ఈ కార్నర్ వరకు కూడా కుట్టేసామంటే ఒక కుట్టు అయిపోయింది. అంతే. చూసారా ఎంత తేలిక, చూసారా? కొంచెం బుర్ర పెట్టుకుంటే చాలండి, దీని మీద హ్యాపీగా కుట్టేసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు ఇలా అయింది కదా. దీన్ని ఇక్కడి నుంచి మనం ఏం చెయ్యాలి? ఇంతవరకు ఒక సెక్షన్, ఇంతవరకు ఒక సెక్షన్, అన్ని కార్నర్స్ ముగ్గులాగా ఇలాగ కుట్టుకొని వచ్చాం. ఓకే, 1వ నెంబర్ వరకును. ఓకే, 1వ నెంబర్తో స్టార్ట్ అయ్యి 1వ నెంబర్ వరకును ముగ్గేస్తాం. మీరు గమనించండి, ఒక్కసారి గమనించండి. ఇక్కడ పైకి ఉంది, ఈ దారం కిందకి వెళ్ళింది. ఈ దారం ఇక్కడ పైకి ఉంది, ఇక్కడ కిందకి వెళ్ళింది. ఈ దారం ఇక్కడ పైకి ఉంది, ఇక్కడ కిందకి వెళ్ళింది. ఎంత కరెక్ట్గా వచ్చింది కదా, అది చాలా ముఖ్యం. అది కరెక్ట్గా రాకపోతే అందము రాదు, కుట్టు తప్పు వచ్చేస్తుంది. సరేనా? ఇక్కడ మనము ఒక సెంటర్ నుంచి మొదలు పెడదాం. సెంటర్ ఇక్కడ ఇలాగా కొంచెం పక్క నుంచి తీసుకుంటున్నాను. ఓకే, చూడండి, 1 నుంచి మొదలుపెట్టి ఇలాగా మళ్ళీ 1 వరకు కుట్టేసాం. అయితే ఇక్కడి నుంచి మనం ఎలాగంటే ఆలోచించాలి, ఈ నెంబర్స్ సంగతి మర్చిపోండి. ఇక్కడి నుంచి మనం ఎలాగంటే ఆలోచించాలి, ఇక్కడ పైకి తీసుకొచ్చాను కదా, ఈ పైన దీని మధ్యలో నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చాను దారం, గమనించండి. ఓకే, ఇక్కడి నుంచి మనము ఎలాగంటే కుట్టాలి. ఇక ఇలా మొదలు పెట్టామనుకోండి, దీని చుట్టూ ఇలాగా, అలాగే ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? గమనించండి, ఇలా రావాలి. ఇంకా ఈ నెంబర్స్ సంగతి మర్చిపోండి. ఓకే, ఫైనల్గా ఇక్కడికి వచ్చేస్తాం. చూడండి, ముందు ఇందులో నుంచి తీస్తున్నా. నెక్స్ట్ ఇది పైనుంచి తీస్తున్నా. ఆటోమేటిక్గా మొదట మనం ఎక్కడ తీసామో ఆ దారము కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ఇది కిందనుంది కాబట్టి, ఈ దారము కిందనుంది కాబట్టి పైకి తీస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి, ఇందులో నుంచి తీస్తున్నా. ఇవన్నీ మనము కింద నుంచి తీయచ్చు, ప్రాబ్లం లేదు. కార్నర్స్ ఏవైనా కూడా కింద నుంచి తీసేయచ్చు. అయితే ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళేదే ఆలోచించుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ మనకి 3 గీతలు, 3 తాళ్ళు, 3 దారాలు కనిపిస్తున్నాయి. ఈ 3 దారాల్లో నుంచి ఎలాగ కింద నుంచి వెళ్ళాలా, ఎలాగ పైనుంచి వెళ్ళాలా అని డౌట్ వస్తుంది కదా బిగినర్స్కి. మీకు ఎంత సులువుగా చెప్తున్నానో చూడండి. ఇది ఎలా ఉంది, ఇటు వచ్చిన దారం మీద నుంచి వచ్చింది, అంతేనా? ఇది ఈ దారం మీద ఉంది కాబట్టి దీన్ని మనం కిందకి నెట్టేయాలి. కిందకి నెట్టాలంటే ఏం చేయాలి, దాని పైనుంచి దారం తీసామనుకోండి కిందకి నెట్టి పడుతుంది కదా. ఇప్పుడు దానిపైన సూది పెట్టాను అంటే కిందకి వెళ్ళిపోయింది కదా. ఓకే, ఇది ఎలా ఉంది, ఈ దారము, నెక్స్ట్ దారము ఈ దారంకి కిందనుంది అంటే దాన్ని ఏం చేయాలి, పైకి తేవాలి. పైకి తేవాలంటే ఏం చేయాలి, దాని కిందన సూది పెట్టామనుకోండి, అది పైకి వచ్చిందా లేదా. అంటే దీన్ని కిందకి నెట్టడం కోసం పైన పెట్టాము, దీన్ని పైకి రావడం కోసం కిందన పెట్టాము. సూది తీసి దారం ఇలా తెచ్చేయడమే, అయిపోయింది, అంతే, సింపుల్. నెక్స్ట్ ఈ దారం ఏమవుతుంది, ఇది సింపుల్. ఎలాగంటే సింపుల్, ఈ దారము ఈ దారం కిందనుందా పైనుందా చూసుకోండి. ఈ దారంకి కిందనుంది కదా, అంటే దీన్ని పైకి తేవాలి. దీన్ని పైకి తేవాలంటే దాని కింద నుంచి సూది తీసామనుకోండి, పైకి వచ్చింది, అంతే, సింపుల్. కానీ ఈ క్లాస్ చూసాక కచ్ వర్క్ రాలేదని మాత్రం అనకండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇంత వివరంగా చెప్పాక కూడా రాలేదంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సరేనా? దీని తర్వాత నేనేం చెప్పాను, ముగ్గేసుకుంటున్నట్టు వెళ్ళాలని. అంటే ఇదిగోండి ఇలాగా. ఓకే, దీని తర్వాత ఇలాగా చుట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇదేం చేయాలి, దీని కింద నుంచి వెళ్ళాలి. ఎందుకంటే కింద నుంచి వెళ్ళాలి, ఈ దారము
పైన ఉంది ఆ దారంకి, అంటే దీన్ని పైకి నెట్టాలి. పైకి నెట్టాలంటే కింద నుంచి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఈ దారం పైన ఉంది, పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి. కిందకి నెట్టాలంటే ఈ పైనుంచి తీసుకెళ్ళాలి. ఈ దారము కిందనుంది, కిందనుందంటే పైకి తీసుకురావాలంటే కింద నుంచి తీసుకెళ్ళాలి. ఓకేనా. ఇంకోండి ఇది మాత్రం మనం చూడాల్సిన అవసరం లేదు, ఇది ప్రతి దాంట్లో నుంచి తీసుకొని వెళ్ళాల్సిందే. ఓకే. నెక్స్ట్ ఇది పైకి ఉంది అంటే కిందకి నెట్టాలి. ఈ తర్వాత వచ్చిన దారం కిందకు ఉంది అంటే పైకి తేవాలి. ఈ తర్వాత వచ్చిన దారము కిందకు ఉంది అంటే పైకి తేవాలి. ఓకే, అంతే. నెక్స్ట్ ఇందులో నుంచి తీసుకెళ్ళిపోవడమే. ఇది తీయాలని చెప్పాను కదా నేను. ఓకేనా. నెక్స్ట్ ఈ దారము పైకి ఉంది, అంటే కిందకి నెట్టేయండి. కిందనుంది కాబట్టి పైకి తెచ్చేయండి. ఇది కూడా కిందనుంది కాబట్టి పైకి తెచ్చేయండి, అంతే. నెక్స్ట్ ఇందులో నుంచి తీసుకెళ్తాం. ఓకేనా. ఇది అయిన తర్వాత ఈ దారము పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేయండి. కిందనుంది కాబట్టి పైకి తెచ్చేయండి. ఈ దారము పైన ఉంది కాబట్టి కిందకి నెట్టేయండి. కిందనున్న దారాన్ని పైకి తెచ్చేసేయండి. ఇలాగా సూదిని తీసుకొని వెళ్ళి, అంతే. చూసారా ఎంత కరెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందా అంటే లోపల ఈ 4 ఉన్నాయి కదా, ఒకటి కిందకి ఒకటి పైకి రావడం వలన అది చాలా కళగా కనిపిస్తుంది. అక్కడికి ఒక సెక్షన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంకా ఇలా తిప్పాలి. ఓకే. ఇక్కడి నుంచి ఇది పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టియండి. ఇది కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేయండి. ఇది కిందకు ఉంది కాబట్టి ఇది కూడా పైకి తెచ్చేసేయండి. ఓకే. కిందకుందా పైకుందా అన్నది ఇక్కడ చూడకండి, ఇటువైపుకి చూడకండి, ఎడం వైపు కుడివైపు చూడండి. సరేనా. మనం ఎటుకు తీసుకెళ్తున్నాం అటువైపు చూడండి. ఇక్కడ కాదు, దీని కింద నుంచి కాదు కదా మనం తీసుకెళ్ళేది, ఇక్కడ కదా. అందుకని ఇక్కడ దీన్ని వరకే చూడండి. ఎందుకంటే ఇక్కడ పైకి ఉంటే ఇక్కడ కిందకు ఉంటుంది, ఇక్కడ పైకి ఉంటే ఇక్కడ కిందకు ఉంటుంది. సో మీరు అటు చూడకండి, ఇటు మనం ఎటు వెళ్తున్నామో అక్కడే చూడండి. ఇది అయింది కదా. ఇక్కడి నుంచి ఇది పైకి ఉంది కదా కిందకి నెట్టేయండి. ఇది కిందకు ఉంది కదా పైకి తెచ్చేసేయండి. ఓకే. నెక్స్ట్ ఈ కార్నర్ దాంట్లో నుంచి తీసేయండి. నెక్స్ట్ ఇది పైకి ఉంది కదా కిందకి నెట్టేయండి. ఇది కిందకు ఉంది కదా పైకి తెచ్చేయండి. ఇది కూడా కిందకు ఉంది కదా పైకి తెచ్చేసేయండి. పైకి తెచ్చేయాలంటే ఏం చేయాలి, సూదిని కింద నుంచి తీసుకెళ్ళాలి. కిందకి నెట్టేయాలంటే ఏం చేయాలి, సూదిని పైనుంచి తీసుకెళ్ళిపోవాలి, అంతే. ఇది అయిపోయింది కదా. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో నుంచి తీసేయండి. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది పైకి ఉంది, పైకి ఉన్న దాన్ని కిందకి నెట్టేయండి. కిందకు ఉన్న దాన్ని పైకి తెచ్చేయండి. ఇది కూడా కిందకు ఉంది, పైకి తెచ్చేసేయండి. పైకి తెచ్చేయాలంటే సూదిని కింద నుంచి తీసుకెళ్ళిపోండి, దారం పైకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ కార్నర్ ఉంది కదా, ఇందులో నుంచి తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ దారము పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేయండి. కిందనుంది కాబట్టి పైకి తెచ్చేయండి. నెక్స్ట్ ఈ దారము పైన ఉంది కాబట్టి కిందకి నెట్టేయండి. ఆ తర్వాత దారం కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేయండి. ఇక్కడ 4 దారాలకి కిందకి పైకి కిందకి పైకి తీసుకొచ్చాను చూడండి. తీసుకొచ్చాక ఎంత కరెక్ట్గా వస్తుందంటే అంత కరెక్ట్గా వస్తుంది మీకు లోపల కూడా. ఓకేనా. నెక్స్ట్ ఈ దారం పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేయండి. కిందకి ఉంది కాబట్టి పైకి తెచ్చేయండి తర్వాతది. ఓకే. ఆ తర్వాత ఇది కూడా కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేసేయండి. పైకి తెచ్చేయాలంటే ఏం చేయాలి, సూదిని కింద నుంచి తీసుకొచ్చేయడమే. ఆ తర్వాత ఈ దారం పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేయండి. ఈ దారం కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేసేయండి. నెక్స్ట్ ఈ కార్నర్లోకి పంపించేద్దాం. అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేయండి. ఈ దారము కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేసేయండి. ఈ దారం కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేసేయండి. ఆ తర్వాత ఇందులో కార్నర్లో నుంచి తీసుకొచ్చేద్దాం. రౌండ్ తిప్పాలి కదా. ఓకే. నెక్స్ట్ ఈ దారము పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేద్దాం. సూదిని దానిపై నుంచి తెచ్చేస్తే కిందకి వెళ్ళిపోద్ది. ఈ దారము కింద ఉంది కాబట్టి పైకి తెచ్చేద్దాం. సూదిని దాని కింద నుంచి తీసుకొచ్చేస్తాం. ఈ దారం కూడా కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేద్దాం. అయిపోయింది. నెక్స్ట్ ఈ కార్నరు దాంట్లో నుంచి తీసేద్దాం.
అయిపోయింది కదా. ఇప్పుడు ఈ దారం పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేద్దాం, ఈ దారం కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేద్దాం. అయిపోయింది కదా. ఈ దారం కిందకు పైకి ఉంది, పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేద్దాం. ఈ దారం కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేద్దాం. అయిపోయింది అంతే. నెక్స్ట్ ఈ దారము పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేద్దాం, ఈ దారం కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేద్దాం. అయిపోయింది కదా. ఇక్కడ ఈ దారము ఇది పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేద్దాం, ఈ కిందకు ఉంది కాబట్టి తర్వాతది పైకి లాగేద్దాం. అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటి, ఈ దారము పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేద్దాం, ఈ దారం కిందకు ఉంది కాబట్టి పైకి తెచ్చేద్దాం. దీన్ని మనం కిందకి నెట్టాలి, దీన్ని పైకి తీసుకురావాలి. ఓకే, ముందు ఇక్కడ వరకు కుడదాం. కుట్టిన తర్వాత మనం ఇక్కడ మొదలు పెట్టాం, సో ఆ మొదలు పెట్టిన దగ్గర దించేద్దాం. అది దించేసరికి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అది ఓకేనా. మీకు ఈ పాటికి ఇది వచ్చేసింది అనుకుంటున్నాను. ఇంకా మీరు డౌట్స్ ఏమి ఉండవు నాకు తెలిసి. మీరు 1కి 10 సార్లు, మీకు ఇంకేమైనా ఇంకా ఇది చూసాక కూడా రాలేదు అంటే 1కి 10 సార్లు ఇదే క్లాసు అలాగా చూడండి, గమనించండి, కొట్టండి, ట్రై చేయండి, కుట్టడానికి ట్రై చేయండి, గ్యారంటీ వచ్చేస్తుంది. చూసారు కదా ఒక స్టిచ్. అయితే అసలు కచ్ వర్క్లోని సింపుల్గా కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి, అంటే కొంచెం తేలిగ్గా కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది. ఏంటి తేలిక అంటున్నారు, ఇదే ఎలా ఉంది, ఇంకేంటి ఇంకా కష్టమైనది ఉందా అని అనుకోకండి. ఉంది, అది చెప్తాను. అది ఇంకా కష్టం, అందుకని ఇంత తేలికైంది చెప్పాను. ఇది నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది చెప్తాను. ఓకే. ఇంకా రెండవ పద్ధతి కూడా సేమ్ ఇదే నెంబరింగ్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడ మొదలైతే ఇలా 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 ఇలా. దీనికి కూడా నెంబర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నానో ఏంటో చూడండి చాలు. నేను ఈ కార్నర్ నుంచి మొదలు పెడుతున్నానండి, సరేనా. మీకు నెంబరింగ్ ఇస్తానులేండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా. ఇలా వచ్చి 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 ఇలాగ ఇక్కడతో. ఓకే. ఇప్పుడు మెయిన్ గీత ఎటు వెళ్తే అటు వెళ్ళాలి, సరేనా. ఇక్కడ మనం మొదలు పెట్టాము. ఓకే, జాగ్రత్తగా గమనించండి. కొంచెం ఇది గమనిస్తే చాలా సింపుల్. ఇదిగోండి, ఈ గీత ఎక్కడ ఎండింగ్ అయిందో అక్కడ దించుతున్నాను. నెక్స్ట్ గీత ఎక్కడ మొదలైందో అక్కడికి తీసుకెళ్ళాను. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ ఈ 3వ నెంబర్ దగ్గరికి వచ్చేద్దాం. 2వది అయిపోయింది, 3వ నెంబర్ దగ్గరికి వచ్చేద్దాం. మళ్ళీ ఇక్కడ 3వ నెంబర్ నుంచి ఈ కార్నర్ వరకు తీసుకొని వెళ్దాం. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ ఇలాగా తీసుకొని వద్దాం. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను ఇలా తీసుకొచ్చాను, బాగానే ఉంది, టపి కుట్టేద్దామని. కానీ ఇక్కడ నేను చూసుకోలేనిది ఏంటంటే, ఇది పైనుంచి తెచ్చాను కదా, ఇది పైనుంచి రావాలా కింద నుంచి రావాలా? ఇక్కడ మధ్యలో దారం ఉంది కదా, ఇప్పుడు ఈ దారము పైనుంచి వచ్చింది, ఈ దారంకి పైనుంచి వచ్చింది అంటే నెక్స్ట్ ఎక్కడ కింద నుంచి రావాలి. కింద నుంచి రావాలి అంటే ఈ దారము పైకి వెళ్తుంది, అంటే ఇక్కడి నుంచి వచ్చే దారం పైకి వెళ్తుంది. ఓకే, ఇది కిందకి వెళ్ళాలి, ఇది ఇక్కడ కిందకి వెళ్ళాలంటే ఇక్కడ పైకి రావాలి, ఇక్కడ పైకి వెళ్ళాలంటే ఇక్కడ కిందకి వెళ్ళాలి. అమ్మో, కరెక్ట్గానే తెచ్చాను చూసారా, గాబరాగా కుట్టేసిన కరెక్ట్గానే తెచ్చాను. చూడండి, గమనించండి, ఈ దారం ఇక్కడ కిందకి వెళ్ళింది అంటే ఇక్కడ పైకి రావాలి. ఓకే, ఇక్కడ కిందకి వెళ్ళాలి, ఇక్కడ పైకి రావాలి, ఆటోమేటిక్ పైన ఉంది కదా. ఓకే అమ్మయ్యా. ఓకే, ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఈ దారము పైన ఉంది కాబట్టి ఇక్కడ కిందకి వెళ్ళింది. ఓకేనా, ఈ పై దగ్గరికి వచ్చాం కదా. ఓకే, నెక్స్ట్
ఇక్కడ పైన ఉంది అంటే కిందకి వెళ్ళాలంటే దీని కింద నుంచి ఇక్కడ కిందకు ఉంది అంటే పైకి తేవాలి ఇలాగా. ఓకే, 5 నుంచి 6కి వెళ్ళిపోదాం. సిక్స్ నుంచి ఇలాగా. ఇది ఎక్కడో ఆలోచిస్తూ కుట్టామా తప్పు గ్యారంటీ వచ్చేస్తుందండి బాబోయ్. గొప్ప కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి దీనికి. ఓకే, ఈ దారాన్ని మనం ఇప్పుడు లెక్కేయాలి. ఎందుకంటే ఈ దారం కింద నుంచి వెళ్ళాలా పైనుంచి వెళ్ళాలా మనం తెలుసుకోవాలి కాబట్టి. ఈ దారం ఇక్కడి నుంచి వచ్చింది కదా, ఇక్కడ పైన నుంచి వచ్చింది, ఇక్కడ కిందకి వెళ్ళింది అంటే ఇక్కడ పైకి రావాలి అంటే ఇక్కడ కిందకి వెళ్ళాలి. ఇక్కడ కిందకి వెళ్ళాలంటే ఏం చేయాలి, సూది దీనిపై నుంచి తీసుకెళ్ళాలి. ఓకేనా. ఇంకా 6వ నెంబర్ నుంచి 7వ నెంబర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎందుకండి ఈ విధంగా తీసుకొని వచ్చాము. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, ఈ దారాన్ని లెక్కేసుకోవాలి. ఈ దారము ఈ పక్కన ఎలా ఉంది, పైకి ఉంది. పైకి ఉందంటే ఇక్కడ కిందకి రావాలి. కిందకి రావాలంటే దారాన్ని మనం దానిపై నుంచి తీసుకొని వెళ్ళాలి. పైనుంచి తీసుకొని ఇక్కడ వరకు తెచ్చేద్దాం. 8వ నెంబర్ వరకు. 8వ నెంబర్ నుంచి ఇలా తీద్దాం. నెక్స్ట్ గీత ఏంటి, ఇదే కదా. నెక్స్ట్ గీత దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ దారము పైన ఉంది అంటే ఇక్కడ కిందకి వెళ్ళాలి. ఇక్కడ కిందకి వెళ్ళాలంటే మళ్ళీ పైనుంచి తీసుకెళ్ళాలి. తర్వాత ఇంకొక దారం కూడా ఉంది కదా, ఈ దారము ఇక్కడ కిందనుంది, ఇక్కడ కిందనుంది అంటే ఇక్కడ పైకి రావాలి. పైకి రావాలంటే ఏం చేయాలి, సూదిని కింద నుంచి తీసుకొని వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ 8వ నెంబర్ నుంచి 9వ నెంబర్ దగ్గర సూదిని కిందకి దించేద్దాం. ఓకే, నెక్స్ట్ గీత దగ్గరికి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని ఎలా ఆలోచించుకోవాలంటే మొత్తం దారం అంతటిని లెక్కేసుకుంది. ఇక్కడ పైకి ఉంది, ఇక్కడ కిందకు వచ్చింది అంటే ఇక్కడ పైకి రావాలి. ఇక్కడ పైకి రావాలి నెక్స్ట్ ఇక్కడ కిందకి రావాలి. కిందకి రావాలంటే దీని పైనుంచి తీసుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ 10వ నెంబర్ దగ్గరికి వెళ్ళాము. 10వ నెంబర్ దగ్గర నుంచి ఆ పక్క గీతలోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ దారం మనకు అడ్డుగా ఉంది. ఈ దారం పైనుంచి వెళ్ళాలా కింద నుంచి వెళ్ళాలా అంటే ఇది పైన ఉంది ఇక్కడ అంటే ఇది ఇక్కడ కిందకి రావాలి. కిందకి రావాలంటే దాని పైనుంచి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు 11వ నెంబరు. ఇప్పుడు 11వ నెంబరు ఇక్కడి నుంచి ఈ దారం ఇక్కడ పైన ఉంది అంటే కిందకి వెళ్ళాలి. ఈ దారం ఇక్కడ కిందకు ఉంది అంటే పైకి రావాలి. అంటే దీని పైనుంచి తీసుకెళ్ళి దీని కింద నుంచి తీసుకురావాలి. ఓకే, కానీ ఇక్కడ వరకు వెళ్ళాలి కదా మనం. ఇక్కడ వరకు వెళ్ళాలంటే ఇంకొక దారం ఉంది. ఈ దారం ఇక్కడ ఏంటుంది, పైన ఉంది అంటే ఇక్కడ కూడా పైన ఉంది అంటే మధ్యలోది కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళాలంటే ఈ చివరికి కిందకి వెళ్ళాలంటే సూదిని దాని పైనుంచి తీసుకొచ్చేస్తే కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది పైకి ఉంది ఇక్కడ అంటే కిందకి వెళ్ళాలి అంటే దీనిపై నుంచి తీసుకెళ్ళాలి. ఇది కిందకు ఉంది అంటే పైకి తేవాలంటే దీని కింద నుంచి తీసుకొని రావాలి. ఓకే, తీసుకొని వచ్చి 1వ నెంబర్ దగ్గర మనం ఇక్కడ కిందకి దించేసామంటే ఇక్కడికి ఒక సెక్షన్ అయిపోయినట్టేనండి. ఇక్కడ మీకు నేను దారం మార్చి చూపిస్తాను. సేమ్ దారంతో కాకుండా దారం మార్చి చూపిస్తాను మీకు ఇంకొంచెం బాగా అర్థం అవ్వాలని. సేమ్ దారం అయితే ఎక్కడి నుంచి ఎలా పెడుతున్నాను అన్నది అర్థం అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఒకటి దగ్గర నుంచే మొదలు పెడదాం. కాకపోతే ఇక్కడ నెంబర్లు లెక్కేసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఇది కుట్టాం కదా దానిలాగే అనమాట. ఇక్కడ ఇలాగా కుట్టుకుంటూ వెళ్తే ఇలా రావాలి, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలాగ వెళ్ళాలన్నమాట. ఓకేనా. అందువలన మనం ఈ నెంబర్లు లెక్కేసుకోవడానికి అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం 1వ నెంబర్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఒక కార్నర్ నుంచి తీసామనుకోండి, ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకొని వెళ్ళాలి. ఇలా తీసుకొని వెళ్ళాలంటే ఇది పైన ఉంది. ఓకే,
ఈ దారంకి పైన ఉంది. మనం ఇందులో నుంచి తీసుకెళ్ళాలంటే పైన ఉంది. పైన ఉంటే కింద నుంచి తీసుకెళ్ళామనుకోండి మనం తప్పు కుట్టినట్టు. ఎందుకంటే ఇది పైన ఉంది కాబట్టి దీన్ని కిందకి నెట్టాలి. కిందకి నెట్టాలంటే సూదిని దీని పైనుంచి తీసుకెళ్ళాలి. ఓకే, దీని పైనుంచి తీసుకెళ్ళి నెక్స్ట్ ఇటు తిప్పాలి. ఇది కిందకు ఉంది అంటే దీన్ని పైకి తీసుకురావాలి. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఇప్పటికి చాలాసార్లు నేర్పించాను, ఇంకా కొంచెం డౌట్స్ అడుగుతున్నారు. అందుకే ఈరోజు వాయిస్ ఇస్తూ ఒకటి క్లియర్గా నేను ఏది కొడుతున్నానో దాన్ని చూపిస్తూ మీకు నేర్పిస్తున్నా. దయచేసి అసలు కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, సరేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ దారం పైన ఉంది కాబట్టి కిందకి వెళ్ళిపోవాలి. ఈ దారం కిందకు ఉంది కాబట్టి ఇలా తిప్పుకుంటూ రావాలి కదా, అందుకని ఈ దారం కిందకు ఉంది కాబట్టి పైకి తేవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో చూసాక మీకు పూర్తిగా వచ్చేయాలి. ఎలా అయినా కొంచెం ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది, సరేనా? నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇందులోకి తెచ్చాం కదా, దీని తర్వాత వచ్చే దారం ఏంటి? ఇది పైకి ఉంది కదా, ఇది ఈ దారంకి పైన ఉంది కాబట్టి దీన్ని కింద నుంచి తేకూడదు, దీని పైనుంచి తేవాలి. ఓకే, దీని తర్వాత వచ్చే దారం ఏంటి? ఇది కిందకు ఉంది, ఈ దారంకి కిందనుంది కాబట్టి దీని పైనుంచి తేవాలి. దీని తర్వాత బ్లూ దారం వచ్చింది, బ్లూ దారం పైకి ఉంది కాబట్టి కిందకి తీసుకెళ్ళాలి, సరేనా? మీకు ఈ విషయం తెలియకుండా నేను కిందకి తెచ్చానా పైకి తెచ్చానా చూస్తూ కుడితే ఎందుకు కొడుతున్నామో కూడా అర్థం కాదు. టైం వేస్ట్, అంత ఎనర్జీ వేస్ట్. అమ్మ బాబాయ్ ఎంత కష్టమా అని మనం వదిలేయాల్సి వస్తుంది. అలా వదిలేకుండా మీకు ఇష్టమైతే చక్కగా ఇలాగా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే చాలు, వచ్చేస్తుంది. చూసారా, ఈ బ్లూ దారము పైకి ఉంది కాబట్టి దీని పైనుంచి తీసుకెళ్తాం. ఈ దారం నెక్స్ట్ దారం రెడ్ది, ఇది చూసారా ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే ఇది పైకి ఉంది కదా, ఈ దారంకి పైన ఉంది కదా, పైన ఉంది కాబట్టి దీన్ని కిందకి నెట్టేయాలి. ఓకే, దీని తర్వాత వచ్చే దారం ఏంటి? మనం ఇలా కదా తీసుకెళ్ళాలి, ఇలాగే ఆలోచించుకోండి. దీని తర్వాత ఇది వస్తుంది, ఇది కిందకు ఉందంటే దాన్ని పైకి తీసుకురావాలి. ఒక్కళ్ళైనా ఇంకా ఈ వీడియోతో నాకు అర్థమైపోయింది ఫుల్గా అంటే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఇదిగోండి, నెక్స్ట్ ఈ దారం ఎలా ఉంది? పైకి ఉంది అంటే దాన్ని కిందకి నెట్టేయాలి. దీని తర్వాత మనం ఇటు కదా తిప్పాలి, ఇటు తిప్పాలి. ఈ దారం ఎక్కడుంది? కిందకుందంటే దాన్ని పైకి తీసుకురండి. నెక్స్ట్ ఈ దారం పైకి ఉందంటే కిందకి నెట్టేద్దాం. ఈ దారం కిందకుందంటే పైకి తెచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ దారం వస్తుంది. ఈ దారం పైకి ఉందంటే కిందకి నెట్టేద్దాం. దీని తర్వాత ఈ దారం వస్తుంది. ఈ దారం కిందకు ఉందంటే పైకి తెచ్చేద్దాం. తర్వాత బ్లూ దారం కిందకి నెట్టేద్దాం, పైకి ఉంది కాబట్టి. ఓకేనా? అంటే ఇది ఆన్లైన్లో నేర్పించడం, అది కాక ఎదురుగా ఉండకుండా ఉన్నప్పుడు నేర్పించడం కదా, ఎవరికి ఏ డౌట్స్ ఉన్నాయి అన్నది అంత అర్థం అవ్వట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం క్లియర్గా చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఈ దారం దగ్గరికి రావాలి. ఈ దారం ఎక్కడుంది? పైకి ఉంది అంటే కిందకి నెట్టేద్దాం. దీని తర్వాత వచ్చే దారం ఏంటి? ఇది ఎక్కడుంది? కిందకు ఉంది అంటే పైకి తెచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చే దారం ఇది ఎక్కడుంది? పైకి ఉందంటే కిందకి నెట్టేద్దాం. దీని తర్వాత వచ్చే దారం ఏంటి? ఎర్ర దారం, ఇది కిందకు ఉంది, పైకి తెచ్చేద్దాం. ఓకేనా? ఓకే, దీని తర్వాత వచ్చే దారం ఏంటి? బ్లూ దారం పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టేద్దాం. నెక్స్ట్ ఇది ఎర్ర దారం పైకి ఉందంటే కిందకి నెట్టేద్దాం. ఓకే, ఆ తర్వాత ఈ దారం, ఈ కార్నర్ దారం కిందకు ఉంది అంటే పైకి తెచ్చేద్దాం. ఈ ఒక్క చిన్న లాజిక్ మీకు అర్థమైతే చాలండి, వచ్చేసినట్టే. దేని తర్వాత ఎందులోకి పెడుతున్నాను అన్నది, ఎందులోకి పెడుతున్నారో చూపించకపోతే ఎలా తెలుస్తుంది బిగినర్స్కి అని నాకు కామెంట్ వచ్చిందనమాట.
నాకు నేర్పించానంటే నాకు తృప్తిగా నేర్పించడమే ఇష్టం. ఏదో చూపించానా అయిపోయిందా అన్నట్టు నాకు ఇష్టం ఉండదు అనమాట. అందుకే మీకు 200 పైన స్టిచ్చెస్ ఎందుకు వచ్చాయంటే నేను ప్రతిదీ చూపించాలనుకున్నా అంతే. అదే నా కాన్సెప్ట్. అందుకే ఈరోజు నేను కచ్ వర్క్ ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతో నేను వాయిస్ చెప్తూ మీకు ఇదే చెప్తున్నా. సరేనా? మీకు ఇంకా బిగినర్స్ కూడా ఏ కష్టం అనిపించదు. ఇంకా ఇది చూసారు కదా, ఇది పైకి ఉంది అంటే దాన్ని కిందకు నెట్టేద్దాం. దీని తర్వాత వచ్చిన దారం కిందకు ఉంది అంటే పైకి, బ్లూ దారం కిందకు పైకి ఉంది కిందకు నెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చిన బ్లూ దారం కిందకు ఉంది, దాన్ని పైకి తెచ్చేద్దాం. తర్వాత రెడ్ దారం పైకి ఉంది, కిందకు తీసుకెళ్ళిపోదాం. చూసారు కదా ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇలా కదా తిప్పుకొని వెళ్ళాలి. ఇలాగా 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 ఇలాగ వెళ్ళాలి. ఓకేనా? అంటే ఇటు రావాలి. ఇది రెడ్ దారం ఎలా ఉంది? కిందకు ఉంది అంటే పైకి తండి. అలాగే బ్లూ దారం పైకి ఉంది అంటే కిందకి తీసుకెళ్దాం. నెక్స్ట్ వచ్చే రెడ్ దారం పైకి ఉంది అంటే కిందకి వెళ్ళాలి. ఓకేనా? ఇది కిందకి వెళ్తుంది కాబట్టి ఈ దారం ఎక్కడికి వెళ్ళాలి? కిందకి వెళ్ళింది కాబట్టి పైకి రావాలి. ఓకే. నెక్స్ట్ ఈ దారము పైన ఉంది కాబట్టి కిందకి పెడదాం. ఈ దారము కిందకు ఉంది కాబట్టి పైకి పెడదాం. ఎక్కడ కిందకి పెట్టాలి, ఎక్కడ పైకి పెట్టాలి అనే కన్నా ఎందుకు కిందన పెట్టాలి, ఎందుకు పైన పెట్టాలి అన్న చిన్న విషయాన్ని మీరు గ్రహించారంటే మీకు ఈ కచ్ వర్క్ వచ్చేసినట్టే. సరేనా? ఇక్కడ చూడండి, ఇది పైకి ఉందంటే కిందకి వెళ్ళాలి. ఈ రెడ్ కలర్ది కిందకు ఉంది, పైకి నెట్టాలి. ఓకే. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ది పైకి ఉంది, కిందకి నెట్టాలి. ఓకే. ఈ దారము పైకి ఉంది, దాన్ని కిందకి నెట్టాలి. నెక్స్ట్ ఈ దారము కిందకు ఉంది అంటే పైకి తేవాలి. మనం ఎట్టి చుట్టుకుంటూ వెళ్ళాలో అట్టే ఆ దారం వరకే మీరు లెక్కేసుకోండి, కిందకుందా పైకి ఉందా అంతే. మిగతా వేవి చూడాల్సిన అవసరం లేదు, చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది పైకి ఉంది, సో మనం కిందకి నెట్టాలి కాబట్టి దీని పైనుంచి తెస్తాం. ఇది కిందకు ఉంది, పైకి తేవాలి. బ్లూ కలర్ది పైకి ఉంది, కిందకి తేవాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇటు రావాలి కదా, ఇది పైకి ఉంది అంటే దీని పైనుంచి తెచ్చేస్తాం. ఇది కిందకు ఉంది, పైకి తేవాలి. ఓకే. ఇది పైకి ఉంది, కిందకి నెట్టాలి. ఇది కిందనుంది, పైకి తేవాలి. ఈ బ్లూ కలర్ది పైకి ఉంది, కిందకి నెట్టాలి. ఆ తర్వాత వచ్చిన బ్లూ కలర్ దారం కిందకు ఉంది, పైకి తేవాలి. ఆ తర్వాత వచ్చిన రెడ్ కలర్ దారం పైన ఉంది, కిందకి నెట్టాలి. ఓకే. ఆ తర్వాత ఈ రెడ్ కలర్ది కిందనుంది, పైకి తేవాలి. బ్లూ కలర్ది పైన ఉంది, కిందకి తేవాలి. అలాగే ఈ రెడ్ కలర్ పైన ఉంది, కిందకి తేవాలి. ఈ రెడ్ కలర్ది ఇది పైన ఉంది కదా, ఇది కూడా పైన ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు రెండు పైనుంచే వెళ్తున్నాయి అంటే ఈ రెండు ఇది కిందకి వెళ్తుంది, ఇది కిందకి వెళ్తుంది, పక్క పక్కన ఉన్నాయి కదా అని డౌట్ మీకు రావచ్చు. కానీ ఈ మధ్యలో ఒక బ్లూ కలర్ దారం వస్తుంది కదా మళ్ళీ రౌండ్ చుట్టినప్పుడు, అంటే ఇది పైన ఉంది, ఇది పైన ఉంది అంటే ఈ మధ్యలో వచ్చే బ్లూ కలర్ దారం కిందకి వెళ్తుంది. లేదంటే ఇది కిందనుంది, ఇది కిందనుంది అంటే మధ్యలో వచ్చిన బ్లూ కలర్ దారం పైకి వెళ్తుంది అనమాట. అందువలన ఈ రెండు పక్క పక్కన వచ్చినా మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. సరేనా? అసలు దాని గురించి ఆలోచించకూడదు కూడా. ఆలోచిస్తే ఇంకా డౌట్స్ ఎక్కువ అయిపోతాయి. దానికన్నా ఇలా డైరెక్ట్గా ఆలోచించుకోండి. ఇది పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి, ఇది పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి, ఇది కిందనుంది కాబట్టి పైకి తెచ్చేయాలి. నెక్స్ట్ ఇది పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి, ఇది కిందనుంది కాబట్టి పైకి తెచ్చేయాలి. నెక్స్ట్ ఇది పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి, ఇది కిందనుంది కాబట్టి పైకి తేవాలి. బ్లూ కలర్ దారం పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి. ఓకే. దాని తర్వాత వచ్చే రెడ్ కలర్ దారం పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి. దాని తర్వాత వచ్చే ఈ కార్నర్ ఇది కిందనుంది కాబట్టి పైకి తేవాలి.
నెక్స్ట్ ఇదేమో పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి, ఇది కింద ఉంది కాబట్టి పైకి తేవాలి. ఈ బ్లూ కలర్ దారం పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి, ఇది కింద ఉంది కాబట్టి పైకి తేవాలి. ఇది పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి, ఇది కింద ఉంది కాబట్టి పైకి తేవాలి. ఓకే, నెక్స్ట్ ఇది కింద ఉంది కాబట్టి పైకి తేవాలి. రెడ్ కలర్ది పైన ఉంది కాబట్టి కిందకి నెట్టేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెడ్ ఇది కిందకు ఉంది కాబట్టి పైకి తేవాలి, బ్లూ పైకి ఉంది కాబట్టి కిందకి నెట్టాలి. ఇక్కడ బ్లూ కిందకు ఉంది కాబట్టి పైకి తేవాలి, రెడ్ కలర్ది పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి. నెక్స్ట్ ఇది కింద ఉంది కాబట్టి పైకి తేవాలి, పైన ఉంది కిందకి నెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇది పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి, ఇది కింద ఉంది కాబట్టి పైకి తేవాలి. ఓకే, ఇది పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి, ఇది కింద ఉంది కాబట్టి పైకి తేవాలి. ఓకే, నెక్స్ట్ ఇది కింద ఉంది కాబట్టి ఇది పైన ఉంది కాబట్టి కిందకి నెట్టాలి, ఇది కింద ఉంది కాబట్టి పైకి తేవాలి. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? ఇక్కడ స్టార్ట్ చేసాం కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మనం కరెక్ట్గా వెళ్తున్నామో లేదో చూసుకోవాలి. ఈ దారం లెక్కేయాలి. ఈ దారం కిందకు ఉంది అంటే మనం పైకి తీసుకురావాలి, అంటే దాని కింద నుంచి వెళ్ళాలి. కింద నుంచి వెళ్ళి అక్కడ మనం కరెక్ట్గా ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ కిందకు దించామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇదండి కచ్ వర్క్. ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి కొంచెం ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. ఇది వచ్చిందంటే మిగతా ఎంత డిజైన్లైనా మీరు కుట్టేసుకోగలుగుతారు. మీకు అర్థమయ్యేలా నేర్పించానని అనుకుంటున్నాను. సరేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చక్కగా చెప్తాను. నాకు ఏమీ అభ్యంతరం లేదు. కాకపోతే ప్రాక్టీస్ చేసి అప్పుడు అర్థం కాకపోతే అడగండి దయచేసి. అంటే ప్రాక్టీస్ చేయకుండా అడగడం వలన మీకు ఉపయోగం ఉండదు కదా. ప్రాక్టీస్ చేయండి చక్కగా. చాలా సింపుల్, అసలు చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. సరేనా? బాగుంది కదా. కచ్ వర్క్ ఒక్కటే కొంచెం కష్టం అన్నమాట. బిగినర్స్కి నేర్చుకోవడం చాలా కష్టం. ఎవరికైనా కష్టమే. నాకు కూడా చూశారు కదా, అక్కడక్కడ తప్పులు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి కుట్టాను. ఎవరికైనా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కాన్సన్ట్రేషన్ ఉండాలి. మెయిన్ కాన్సన్ట్రేషన్ చిన్నది మనకి లేకపోయినా మనము కుట్టలేమన్నమాట. కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే వచ్చేసినట్టే. ఎంత బాగా వచ్చింది చూసారా? అసలు ఎక్కడ తప్పులు లేకుండా కరెక్ట్గా వచ్చింది. ఆ డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో. మ్యాక్సిమం 1 సెంటీమీటరే పెట్టుకోండి, అంతకంటే ఎక్కువ పెట్టుకోకండి. ఎందుకంటే పెట్టుకుంటే ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారు, అది ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. ఇప్పటికే చిన్నది కనిపిస్తుంది. అది కనిపించకుండా ఈ మధ్యలోని ఇలా ఉంది కదా, ఇది కనపడకుండా ఇంకా దగ్గరగా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. అంటే 1 సెంటీమీటర్ కన్నా ఇంకా తక్కువే పెట్టాలి. 30 సెంటీమీటర్ అలా పెట్టుకుంటే అప్పుడు అవేవి కనిపించవు, చూడడానికి ఇంకా బాగుంటుంది. సరేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళు ఎవరికైనా ఈ స్టిచ్చెస్ అవసరం అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.